Yo guys, welcome to Bombay Talkies. Yo guys, welcome to Bombay Talkies. కృష్ణుడా అమావాసోడు పుట్టినోడా పాపంరా. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే మూవీ మిరాయ్. ఈ మిరాయ్ సినిమాని 24.5 కోట్లకు వరల్డ్ వైడ్ గా అమ్మారు. థియేటర్స్ నుంచి 25 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ షేర్ రిటర్న్ వచ్చినట్లయితే ఈ సినిమా హిట్ అని అర్థం. మరి డిస్కస్ చేద్దాం ఈ సినిమా ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేసిందో ఆడియన్స్ ని. ఇక కథ విషయానికి వస్తే డార్క్నెస్ రాబోతుంది, అంటే ఒక ప్రాబ్లం రాబోతుంది ప్రపంచానికి. దీనికి సొల్యూషన్ త్రేతాయుగంలో రాముడు జీవించే టైంలో ఉన్న మిరాయ్. సో ఈ మిరాయ్ ఎక్కడుంది, దీన్ని ఎలా కనిపెట్టాలి, ఈ మిరాయ్ అనేది ఎలా ఆ డార్క్నెస్ ని ఆపబోతుంది. సో ఈ మిరాయ్ కి అశోకుడు సృష్టించిన 9 గ్రంథాలకి ఒక కనెక్షన్ ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ మూవీ ఎలా ఉంది అంటే నాకైతే సినిమా నచ్చింది, వెరీ గుడ్ మూవీ. ఈ మూవీలో టెక్నికల్లీ ఎక్స్ట్రాడినరీ ఎలిమెంట్స్ వచ్చి విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ విఎఫ్ఎక్స్ వర్క్. అసలు ఆ సినిమా బడ్జెట్ ఎంత, ఆ విఎఫ్ఎక్స్ క్వాలిటీ ఏంటి, రియల్లీ నాకైతే బ్రెయిన్ పోయింది. స్టన్నింగ్ విజువల్స్, మూవీ మొత్తంలో ఎక్కడ కూడా ఇక్కడ విజువల్ బాగాలేదు, ఇక్కడ విఎఫ్ఎక్స్ వర్క్ బాగాలేదు అని కొంచెం కూడా అనిపించదు. హై క్వాలిటీ అవుట్పుట్. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ లోనే అశోకుడు క్రియేట్ చేసిన 9 గ్రంథాల నుంచి చాలా క్లియర్ గా నీట్ గా ప్రజెంట్ చేస్తాడు. ఆ తర్వాత గెటప్ సీను, తేజ సజ్జా కామెడీ బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఫస్ట్ హాఫ్ లో. అండ్ ఇంకొక మేజర్ థింగ్ వచ్చి మనోజ్. ఒక హీరో విలన్ రోల్ చేస్తున్నప్పుడు అతనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆడియన్స్ ఆ క్యారెక్టర్ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇలాంటి విషయాల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేశాడని చెప్పాలి. కూలీ అండ్ వార్ 2 సినిమాలు ఈ విషయంలో డిసప్పాయింట్ చేశాయి. స్టోరీలో హీరో డామినేషన్ విలన్ మీద ఎక్కువ ఉంది అన్నప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన వ్యక్తిని తీసుకొచ్చి విలన్ గా ప్రెజెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ క్యారెక్టర్ ఒక రెగ్యులర్ విలన్ ప్లే చేసినా సరిపోతుంది కదా. సో ఈ సినిమాలో మనోజ్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చారు, మంచి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఇచ్చారు. ఆ యాక్షన్ సీక్వెన్స్ కి వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఎక్స్ట్రాడినరీ అసలు. అంతేకాదు యాక్టింగ్ వైజ్ కూడా మీరు భైరవ సినిమాకి మిరాయ్ సినిమాకి మనోజ్ యాక్టింగ్ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది. సిచ్యువేషన్ తగ్గట్టు ఎమోషన్ బాగా పండించాడు. భైరవ సినిమాలో సిచ్యువేషన్ ఉండదు, కానీ ఓవర్ యాక్టింగ్ తో ఎలాగైనా ఎమోషన్ క్రియేట్ చేయాలి అని అనిపిస్తుంది ఆ సినిమాలో. కానీ ఈ సినిమాలో అలా కాకుండా సిచ్యువేషన్ తగ్గట్టు కరెక్ట్ గా పర్ఫామ్ చేశాడు. ఫస్ట్ ఈ సినిమాకి ఏంటంటే రైటింగ్, కంటెంట్ చాలా నీట్ గా క్లియర్ గా బాగుంది. సో ఈ కంటెంట్ కి మంచి విజువల్స్ యాడ్ అయ్యాయి, మంచి విఎఫ్ఎక్స్ వర్క్ యాడ్ అయింది, మంచి పర్ఫార్మెన్స్ యాడ్ అయింది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ అయింది. ఇవన్నీ కలిసి ఒక ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ని డెలివర్ చేశాయి. స్టోరీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా ఎంగేజింగ్ ఉంటుంది. ఎక్కడ మనకు బోర్ అనిపించదు. ఎక్కడన్నా కొంచెం ల్యాగ్ అవుతుంది అని అనిపించే లోపే మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొచ్చేస్తాడు స్టోరీని. ఒక మంచి ఎలిమెంట్ ఏదో ఇచ్చేస్తాడు అక్కడ. ఈ సినిమాలో చాలా హై ఇచ్చే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జటాయు అన్న సంపాతి అని ఒక పక్షితో ఉన్న ఫైట్ సీక్వెన్స్ గానీ అసలు దాని ఇంట్రడక్షన్ ఎదిరిపోతుంది. సో ఆ సంపాతితో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ సీన్స్ కూడా ఉన్నాయి, చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఆ సీన్స్. ఆడియన్స్ వెంట్ వైల్డ్ ఫర్ దోస్ సీన్స్. అండ్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ ఒక ఫైట్ డిజైన్ చేశారు, ఆ థాట్ చాలా బాగా నచ్చింది నాకు. చాలా బాగా డిజైన్ చేశారు ఫైట్ ని కూడా. ఇక పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే శ్రేయ చాలా బాగా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. ఆమె ఎక్స్ప్రెషన్స్ తోనే ఆ ఎమోషన్ ని మూవీ అంతా కంటిన్యూ అయ్యేలా క్యారీ చేసింది. మదర్ సెంటిమెంట్ అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదని అనిపించింది, కానీ ఓకే ఫైన్ సరిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడ మనకి ఎత్తి కొట్టదు, ఓవర్ గా రుద్దినట్టు అనిపించదు. ఓవరాల్ గా ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ అండ్ సాటిస్ఫాక్టరీ వాచ్. ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ని చూస్తున్నా ఉన్న ఫీల్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తుంది, అది కూడా ఇంత తక్కువ బడ్జెట్ లో. ఒకవేళ ఈ సినిమా 100 కోట్లు షేర్ కొట్టేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి డబుల్ ఆర్ ట్రిపుల్ ప్రాఫిట్ అనేది గ్యారంటీ. స్టోరీ ఈజ్ ఎంగేజింగ్, విజువల్స్ ఆర్ ఎట్ ఇట్స్ పీక్, ఎక్స్ట్రాడినరీ ప్రొడక్షన్ వాల్యూస్, పర్ఫార్మెన్స్ ఎట్ టాప్ నాచ్. సో కంప్లీట్లీ వెల్ క్రాఫ్టెడ్ ప్రోడక్ట్. తేజ సజ్జాకి ఈ సినిమాతో మళ్ళీ క్రేజ్ పెరుగుతుంది. ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాక్స్ ఇస్తున్న రేటింగ్ 3.5 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.